హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము ఆలూ ఫ్రై చేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఫట్మని 5 మినిట్స్లో ఆలూ ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇది చపాతీలేకి, రైస్లేకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏమేం కావాలో చూద్దాము. ఇప్పుడు ఆలూ 1/2 kg, కారము, ఉప్పు, ధనియా పౌడరు, ఆనియన్ 1. ఇప్పుడు ఆలూని ఈ విధంగా పీలర్ తీసేసుకుందామండి. మీరు అట్లే పొట్టుతో అయినా చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. నేనైతే పీలర్ తీసేసుకుంటున్నాను. ఈ విధంగా పొట్టంతా తీసేసుకుంటున్నాను పీలర్తో. ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకుందాము ఆలూని. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనము చిన్న చిన్న పీసులుగా. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఆలు అన్నీ కట్ చేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందామండి. వాటర్లో వేసుకోవడం వల్ల ఆలు నల్లగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసేసుకుందాము. అలాగే ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఒకటి వేసేసుకొని వేయించుకుందామండి. ఆనియన్ పచ్చివాసన పోయేలాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనము కట్ చేసుకున్న ఆలూని కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా కలిసే విధంగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 మినిట్స్ మగ్గనిద్దాము ఆలూని. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మరో ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకొనేసేయాలండి. ఇప్పుడు చూడండి, ఆలు బాగా మగ్గిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. తొందరగానే మగ్గిపోతుందండి ఆలు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిరప్పొడి 1.5 టేబుల్ స్పూన్ మిరప్పొడి తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి వేరే మసాలాలు ఏమీ అవసరం లేదండి. ఓన్లీ మిరప్పొడి, ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని మరి మూత పెట్టేసుకొని మరో 1 మినిట్ బాగా మగ్గనిద్దాము. ఉప్పులకంతా బాగా కారం పడుతుంది. ఈ విధంగా 1 మినిట్ తర్వాత మూత తీసేసి అంతా మరి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న దానిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా అంతా కలుపుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. కొత్తగా చేసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా ఆలూ ఫ్రై చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు ఉంటాను.